వీరభారత్ దివస్ను బీజేపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దేశం కోసం పోరాడే విధంగా తయారు కావాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశ చరిత్రలో మరుపురాని నేతలు చాలామంది ఉన్నారని, వారందరి జీవితాలలోని విశేషాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని చెప్పారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నమ్మిన ధర్మం కోసము త్యాగం చేసిన ఇద్దరు పిల్లల యొక్క త్యాగ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా వీరబాల దివస్ జరుపుకుంటున్నాము. దేశ ప్రజలందరూ కూడా తేజ్ సింగ్ అండ్ జోవార్ సింగ్ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. వారి వయసు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు. వారు నమ్మిన ధర్మం కోసము ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు తప్ప వారు ధర్మాన్ని మార్చుకోవడానికి సిద్ధం కాలేదు. వారి స్ఫూర్తి పొందుతుంది ఈ దేశము. అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క డిసెంబర్ 26ని వీరబాల దివస్గా ప్రకటించారు. ఇది దేశ ప్రజలకు తెలియాలా, ప్రత్యేకంగా విద్యార్థులకు యువకులకు తెలియజేయడం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమంలాగా ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. మనం గొప్ప గొప్ప నాయకులు వ్యక్తుల గురించి వారి జన్మదినాలు, జయంతులు లేదా ఇంకేదో వర్ధంతులు జరుపుకుంటున్నాం. కానీ ఇద్దరు పిల్లలు చేసిన త్యాగాన్ని మనకి ఏమి సందేశం ఇస్తారంటే నిబద్ధత, కమిట్మెంట్. మేము ఏమైనా కానీ మా కమిట్మెంట్ మార్చుకోము, ఆ నిబద్ధతను మార్చుకోము. ఇది ఈరోజు యువకులకి, పిల్లలకి, దేశ ప్రజలకి నిబద్ధత అవసరం అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఈ యొక్క బాల వీర దివస్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. డిసెంబర్ 26ను ప్రకటించి ఆ వీర త్యాగం చేసినటువంటి జోరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ల గుర్తుగా ఇది జాతీయ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి మనం ప్రతి డిసెంబర్ 26 కూడా ఈ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ అనేక కళాశాలల్లో, స్కూళ్ళల్లో పిల్లల్లో దేశభక్తిని మరియు వాళ్ళ కుటుంబం పట్ల, సమాజం పట్ల వాళ్ళు ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు మంచి బుద్ధులు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము ఎవరైతే పిల్లలలో ఏదైతే లోపించిందో, స్వాతంత్రం ఏ రోజు కోల్పోయినామో చెప్పలేం, ఏ రోజు వచ్చిందో చెప్పగలం మనం. అంటే మనలో ఉన్న అనైక్యత కారణంగా స్వాతంత్రం కోల్పోయినాం. కాబట్టి త్యాగము, వీరత్వము, తర్వాత అదే శ్రమ, ఆ రకంగా విజయం కోసం పనిచేసే ఆలోచన ఇవన్నీ లేకుండా పోయినాయి సమాజంలో. తిరిగి వాటిని నిర్మాణం కావాలా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్న చిన్న పిల్లల్లో, విద్యార్థుల్లో దేశభక్తి, ధర్మం పట్ల అనురక్తి అనేటువంటి విషయాలు నేర్పించడం ద్వారా పిల్లల్లో ధార్మిక భావనతో పాటు, దేశభక్తితో పాటు మంచి వ్యక్తులుగా తయారయ్యే దానికోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని సంకల్పాన్ని మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం. దేశం మొత్తం కూడా ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్స్లో ఇలా పిల్లలకి తెలియజేసే విధంగా అప్పుడు మోడీ గారు ఈ డిసెంబర్ 26వ తేదీ వీరబాల్ దివాస్గా ప్రకటించడం, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాలేజీలో కూడా ఈ వీరబాల్ దివాస్ గురించి, ఆ పిల్లల గురించి తెలుసుకొని, ఈ దేశభక్తి గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి పెంచుకుంటారు అని ఈరోజు ఇక్కడ జిల్లాలో అన్ని చోట్ల ప్రతి కాలేజీలో, మండల హెడ్ క్వార్టర్స్లో, కాలేజీలో, స్కూల్స్లో అన్ని దగ్గరలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సుమారు 1000 మంది పైగా డీకేడబ్ల్యూ కాలేజీలో ఈ వీరబాల్ దివాస్ గురించి ఈ సావర్కర్జీ గారు, ఆంజనేయుడు గారు, రాజేశ్రమ్మ గారు అందరూ తెలియజేసి వాళ్ళందరికీ దేశభక్తి గురించి అవగాహన కలిగించడం చాలా సంతోషంగా.